అధ్యాయము మొదటి నుండి కొన్ని మాటలను చదువుకుందాం. నా ప్రియుని గురించి పాడెదను వినుడి. అతని ద్రాక్ష తోటను బట్టి నాకిష్టుడైన వారిని గురించి పాడెదను వినుడి. సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటెను. దాని మధ్యను బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించెను. ద్రాక్ష పండ్లు ఫలింపవలనని ఎదురు చూచుచుండెను, కానీ అది కారు ద్రాక్షలు కాచెను. అవునా యెరూషలేము నివాసులారా, యూదా వారలారా, నా ద్రాక్ష తోట విషయము నాకు న్యాయము తీర్చవలనని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరేమి దానికి చేయగలను? అది ద్రాక్ష పండ్లు కాయునని నేను కనిపెట్టినప్పుడు అది కారు ద్రాక్షలో కాయుటకు కారణము ఏమి? ఆలోచించుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ఒక యజమాని ద్రాక్ష తోటను నాటాడు. ఈ ద్రాక్ష తోటను నాటి ఈ ద్రాక్ష తోట ఫలించాలని ఆశపడ్డాడు. ఆ ద్రాక్ష తోట నాటేటప్పుడే చేయాల్సిన జాగ్రత్తలన్నీ కూడా చేశాడు. ఏమేం చేశాడు ఆయన? నేల సత్తువ నేల అంటే సారము కలిగిన నేల, ఫలమిచ్చేటట్టుగా ఉండేటువంటి నేల. ఆ నేలను ఫలమిచ్చేది కదా అని వదిలిపెట్టాల. దాన్ని ఏం చేశాడు? త్రవ్వాడు కదా. విత్తనాలు వేసేటప్పుడు తవ్వాడు. తవ్వేం చేశాడు ఆయన? ఇంకా రాళ్ళు కూడా ఏరేశాడు. ఆ తర్వాత బురుజు ఒకటి కట్టించాడు. ద్రాక్ష తొట్టి కూడా తొలిపించాడు. సో ఒక వ్యవసాయకుడు చేయాల్సిన పనంతా చేశాడు. చేసి ద్రాక్ష పండ్ల కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. ద్రాక్ష పండ్లు టైం వచ్చింది, గేలెలు వేస్తూ ఉన్నాయి, మంచిగా ద్రాక్ష గుత్తులు కనబడుతూ ఉన్నాయి. ఆ ద్రాక్ష గుత్తులను చూసి ఆ యజమాని మురిసిపోయాడు. నాకు మంచి పంట దిగుబడి వస్తుంది, మంచి లాభం వస్తుంది అనుకున్నాడు. ద్రాక్ష తోట యజమాని ద్రాక్ష పండ్లు తిందాం అని వెళ్ళి ఆ గుత్తులలో ఒక గుత్తును పట్టుకొని కొన్ని కాయలు ద్రాక్ష పండ్లు తప్పుకొని తిన్నాడు. నా తోట కదా, నేను తినకపోతే ఇంకెవరు తింటాడు? నా తోటలో ఉన్నటువంటి ఆ ద్రాక్ష పండ్లను నేనే మొదట టేస్ట్ చేయాలనుకున్నాడు. అవి తీసి నోట్లో పెట్టుకున్నాడు. ఏ కాయలు అవి? కారు ద్రాక్షలు వచ్చాయి. యజమానికి ఏం అర్థం కాలా. ఏంటి కారు ద్రాక్షలు వచ్చాయి? తోటమాలకి మతిపోయింది. ఈ పళ్ళను ఎవరు ఇష్టపడతారు? ఇప్పుడు ఈ పళ్ళను ఎవరు కోసుకుంటారు? ఈ పళ్ళు దేనికి పనికొస్తాయి? చాలా బాధపడ్డాడు. చాలా బాధపడి ఆ 3వ వచనంలో అంటాడు,
కావున యెరూషలేము నివాసులారా, యూదా వారలారా, నా ద్రాక్ష తోట విషయము నాకు న్యాయము తీర్చవలనని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. ఆ ద్రాక్ష తోట ఇశ్రాయేలీలకు సాదృశ్యంగా ఉంది, యూదా ప్రజలకు సాదృశ్యంగా ఉంది. ఆ ఇశ్రాయేలు జనాంగానికి, యూదా జనాంగానికి సాదృశ్యంగా ఉన్నటువంటి ఆ ద్రాక్ష తోట గురించి చెప్తూ ఆ ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి, యూదా ప్రజల దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను మీకు చేయాల్సినంత చేశాను. ఆ ద్రాక్ష తోట పెట్టేటప్పుడు యజమాని ఏం చేయాలో అవన్నీ కూడా ఇశ్రాయేలు ప్రజల పట్ల, యూదా ప్రజల పట్ల నా బాధ్యతగా నేను చేశాను. మంచి ఫలాలు వస్తాయేమో అని ఎదురు చూశాను, తీయని ద్రాక్ష పళ్ళు వస్తాయేమో అని ఎదురు చూశాను. కానీ కారు ద్రాక్షలు వచ్చాయి. ఇప్పుడు నాకు న్యాయం మీరే తీర్చండి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి, నేను మీకు చేయాల్సినంత చేశాను, ఎంతవరకు చేయాలో అంతవరకు చేశాను, ఇంతకు మించి ఇంకా ఏ యజమాని ఏ ద్రాక్ష తోటగానే చేస్తాడా? అంత చేశాను. చేసిన తర్వాత మీ దగ్గర నుంచి మంచి క్రియలు, మంచి ఫలాలు, మంచి జీవితం వస్తుందేమో అని ఎదురు చూశాను. కానీ అన్నీ చేసిన తర్వాత మీరు ఇచ్చేటువంటి క్రియలు, మీరు ఇచ్చేటువంటి ఫలాలు కారు ద్రాక్షలుగా, చేదు ద్రాక్షలుగా కనబడుతున్నాయి. దీనికి మీరే న్యాయం చేయండి అన్నాడు. అంటే దానికి రావాల్సిన శిక్ష మీకు మీరే వేసుకోండి. ఇట్లాంటి జీవితాన్ని బట్టి మిమ్మల్ని ఏం చేయాలో మీరే నిర్ణయించుకోండి అని చెప్పాడు అక్కడ. ప్రేమనా దేవుడి పిల్లలారా, అక్కడ మంచి మాట జ్ఞాపకం చేస్తారు. చూడండి, 2వ వచనం చదవండి ఒకసారి. 5వ అధ్యాయము 2వ వచనం. ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్ళను ఏరి అందులో శ్రేష్టమైన ఏ తీగలట? శ్రేష్టమైనవి. నేను భూమిని చదును చేసిన తర్వాత, సారవంతమైన నేలను ఎన్నుకున్న తర్వాత, సత్వగల నేలను ఎన్నుకున్న తర్వాత, దానిలో ఉన్న రాళ్ళను ఏరిన తర్వాత, దాన్ని తవ్విన తర్వాత, ఏదో అడ్డమైనటువంటి ద్రాక్ష తీగలు తీసుకొచ్చి నాటలే. ఏదైతే ద్రాక్ష తీగ అయితే సరిపోతుంది అనుకొని ఏది పడితే ఆ ద్రాక్ష తీగ తీసుకొచ్చి నాటలే. ఏ ద్రాక్ష తీసుకొని నాటాను? శ్రేష్టమైనది, శ్రేష్టమైనటువంటి విత్తనాలు వేశాను, శ్రేష్టమైనటువంటి తీగలను నాటాను. ఈ శ్రేష్టమైనది నేను ఇస్తే అది నేను ఇచ్చినటువంటి ఎరువు తీసుకుంది, నేను ఇచ్చిన నీళ్ళను తీసుకుంది, సారవంతమైన నేల ఫలాన్ని తీసుకుంది, అన్నీ తీసుకుని నాకు ఇచ్చింది మాత్రం ఏంటి? కారు ద్రాక్షలు. శ్రేష్టమైన ద్రాక్షలు నాటాడు ఆయన. ఇంకో మాట కూడా చూడండి బైబిల్లో, యెషయా గ్రంథము 27వ అధ్యాయము. ద్రాక్ష తోటలోనే రకాలు కనపడతాయి మనకు అందులో. 27వ అధ్యాయము 1-2 వచనాలు చదవండి. ఆ దినమున యెహోవా గట్టిదై గొప్పదై బలమైన సర్పమైన మకరమును, వంకర సర్పమైన మకరమును ఆయన దండించును. సముద్రం మీదనున్న మకరమును సంహరించును. ఆ దినమున మనోహరమగు ఒక ద్రాక్ష, ఆ దినమున మనోహరమైన ఒక
ద్రాక్ష వనమును ఒక ద్రాక్ష వనము. ఇది ఏ ద్రాక్ష? మనోహరమైనటువంటి ద్రాక్ష. మొదటిది శ్రేష్టమైన ద్రాక్ష, రెండోది మనోహరమైన ద్రాక్ష వనం, మూడోది యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఉంటుంది, నేను నిజమైన ద్రాక్ష వల్లిని అని. ఈ 3 రకాల ద్రాక్ష వలల గురించి చెబుతూ, ఇది నిజమైన ద్రాక్ష రసమే, ఇది నిజమైన ద్రాక్ష వల్లి అయినా, శ్రేష్టమైన ద్రాక్షతో అయినా, మనోహరమైన ద్రాక్ష వనమైన ఆ భూమిని త్రవ్వి రాళ్లను ఏరి మంచి సారవంతమైన నేలను చూసి, మీరు శ్రేష్టమైన మనోహరమైన నిజమైన ద్రాక్షవల్లిగా ఆ మొక్కలను నాటితే, నాకు ఇచ్చినది కారు ద్రాక్షలో, ఆ పండ్లు కారు ద్రాక్షలు, నా నోటికి నాకు ఉపయోగపడని పళ్ళను ఆ ద్రాక్ష తీగలు నాకు ఇస్తున్నాయి. నేల ఎలాంటిది? మంచిదా చెడ్డదా? నేల ఎలాంటిది? సారవంతమైనది. చూడండి, ఆ మాట ఇక్కడ ఉంది, అందులో సారవంతమైన నేల. మొదటి వచ్చిన మీరు చదవండి. సత్తువ భూమి గల అన్నది కదా. ఈ భూమి ఎట్లాంటిది? సారవంతమైనది, సత్తువ కలిగిన, అంటే మంచి బలాన్ని ఇచ్చేటువంటిది నేల. ఆ భూమిని ఏం చేశాడు ఆయన? తవ్వాడా లేదా? తవ్వాడు. దానిలో రాళ్ళను ఏరాడా లేదా? ఏరాడు. శ్రేష్టమైన ద్రాక్ష నాటాడా, లేదంటే పనికిమాలిన ద్రాక్ష నాటాడా? శ్రేష్టమైనది, ఫలాలు ఇచ్చేటువంటిది, మంచిది ద్రాక్ష వనాన్ని నాటాడు. దానికి బురుజు కట్టించాడా లేదా? అంటే కావలి వాడు పెట్టాడా లేదా? ఆ బురుజు కట్టడం అంటే నిచ్చెనేసి కావలి వాడు పెట్టడం అన్నట్టు, బురుజు కట్టించడం. దానికి మంచిగా తొట్లను తొలగించాడా లేదా? తొట్లను కూడా తొలగించాడు. చేయాల్సినంత చేశాడు, చేయాల్సినంత చేశాడు. కానీ ఆ ద్రాక్ష చెట్టు ఏమిస్తుంది? ద్రాక్ష చెట్టు కారు ద్రాక్ష ఇస్తుంది. చూడండి, కొన్నిసార్లు మనం మార్కెట్లో మన వాళ్ళు ఉంటారు, మార్కెట్కి వెళ్ళిన తర్వాత బీరకాయలు కొంటారు. బీరకాయలు కొనేటప్పుడు వాళ్ళను మాట్లాడుతారు, ఇవి చేదుంటాయా తీయగుంటాయా అని అడుగుతారా? తెలిసిన వాళ్ళు అయితే అడుగుతారు. వాళ్ళు మంచిగా ఉంటాయమ్మా అని అంటే కూడా వాళ్ళకి నమ్మకం ఏం చేస్తారు? కొస ఇరిసి కొరికి చూసి తీయకుంటే తీసుకుంటాడు కదా. ఎందుకు? బీరకాయలో కొన్ని చేదు ఉంటాయి, మునక్కాయలో కూడా కొన్ని చేదు ఉంటాయి. మునక్కాయ మనం కూర వండుకునేటప్పుడు, సాంబార్ వేసేటప్పుడు ఆ మునక్కాయ తీసేటప్పుడు కొంచెం తీసి ఏం చేస్తాం? మళ్ళీ నోట్లో పెట్టుకొని చేదుందా తీయదుందా అని చూస్తాం. దోసకాయల్లో కూడా చేదుంటాయి. వాళ్ళు తీసుకొచ్చినప్పుడు మంచి బీరతోటలు వేశారు, మంచి విత్తనాలను తీసుకొచ్చాడు, బ్రాండెడ్ విత్తనాలను తీసుకొచ్చారు, గవర్నమెంట్ సర్టిఫై చేసినటువంటి విత్తనాలను తీసుకొచ్చారు. తీసుకొచ్చి మంచిగా ఆ విత్తనాలను చల్లారు, అన్నీ మొలిచాయి, చాలా చక్కగా పందిరేశాడు, బీరకాయలు కాస్తున్నాయి. కానీ ఒక బీర చెట్టు ఆ యజమాని బీరకాయ తీసుకొని తింటే చేదు కనబడుతుంది. అతనికి అర్థం కాల. మళ్ళీ ఇంకో చెట్టు దగ్గరికి వెళ్ళాడు, ఇంకో చెట్టును తీసుకున్నాడు, అది మాత్రం తీయగుంది. ఈ ఒక్క బీర చెట్టు ఏమో చేదుంది, ఆ బీరకాయ తీయగుంది. ఈ చేదు ఎందుకు వచ్చిందో ఆ యజమానికి కూడా, ఆ రైతుకు కూడా అర్థం కాదు. ఎందుకు వచ్చింది అసలు ఈ చేదు? పోనీ పక్కన చూస్తే బాగానే ఉంది, ఈ ఒక్క చెట్టే ఎందుకు నాకు చేదుగా వస్తుంది? నా నోరేమన్నా తేడా కొడుతుందేమో అని బీరకాయ తీసుకెళ్ళి వాళ్ళ ఆవిడకి ఇస్తాడు. ఏమన్నా ఈ బీరకాయ టేస్ట్ చూడండి. ఆమె ఉప్పు కారం నాకుంటుంది కదా, వంట వండుకుంటా ఉప్పేసి నాకుంటుంది.
ఆమె ఉప్పు కారం తిన్నా ఆమె కొరికి చూసేసరికి చేదుగా వచ్చి చేరుందండి అంటే ఆ ఇంట్లో కొంత పిల్లలు ఉంటే ఎరే రాజు వాడుకు మొక్కిస్తారు. చేదు డాడీ అర్థం కాదు, చేదు ఎందుకు వచ్చింది, ఎందుకు వచ్చిందో చెప్పండి. విత్తనమే చేదు వచ్చిందా? బ్రాండెడ్ విత్తనాలేగా, శ్రేష్టమైనవే, గవర్నమెంట్ వాళ్ళు సర్టిఫై చేసిందే. కానీ కొన్నిసార్లు చూడండి మన జీవితాల్లో కూడా చిన్నపిల్లల్లో ఉన్నప్పుడు ఒక కొద్ది సేపు మంచి జీవితం జీవిస్తాం, హ్యాపీగా ఉంటాం. అబ్బా మీరు చిన్నప్పుడు మంచోడండి, బుద్ధిమంతుడు, చెప్పిన పని చేసేవాడు, మంచి మాటలు మాట్లాడేవాడు, మంచి జీవితం కలిగినటువంటి వాడు, దేవుడు అంటే ప్రాణం. పెద్ద అయిన తర్వాత ఆ జీవితం మారిపోయింది. కారణం ఏమై ఉండొచ్చు? దీనికి కూడా ఆన్సర్ కదా మీకు? అదంటే వ్యవసాయంది, దీనికి ఆన్సర్ కదా. చిన్నప్పుడు మంచిగా ఉన్నాడు, బైబిల్ పట్టుకున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, దేవుడు అంటే చాలా ఇష్టపడ్డాడు. పెద్దగా అయిన తర్వాత బైబిల్ చదువుతలేడు, ప్రార్థన చేస్తలేడు, గుడికి వస్తలేడు, దేవుడికి ఇష్టంగా జీవించట్లేదు. కారణం ఏమై ఉండొచ్చు? అయ్యో అమ్మ మీరందరూ బాగా మంచిగా చిన్నప్పుడు మటనే ఉన్నాం, పెద్దప్పుడు అట్టనే ఉన్నాం. మమ్మల్ని క్వశ్చన్ అడిగితే మేమేం చెప్తాం? చిన్నప్పుడు ఎట్లున్నామో ఇప్పుడు ఎలా ఉన్నాం, ఇంకెప్పుడు మేము బెటర్ చిన్నప్పటి కంటే అన్నట్టుగా మాట్లాడుతున్నారు మీరు. సూపర్, ప్రజలు హల్లెలూయా. పాపాలు చేయడానికి శక్తి వస్తుంది. ఓకే, రకరకాల కారణాలు కావచ్చు. సో ఈ రైతుని కనుక మనం ఒకసారి అడిగితే, అయ్యా ఎందుకు వచ్చింది ఈ బీర తోటలో ఈ ఒక్క చెట్టు మాత్రమే చేదు ఎందుకు వచ్చింది? మునగ తోటలో ఈ ఒక్క చెట్టుకు మాత్రమే చేదు మునక్కాయలు ఎందుకు కాస్తున్నాయి? ఈ దోస తోటలో ఈ ఒక్కదానికి మాత్రమే ఎందుకు చేదు దోసకాయలు వస్తున్నాయి, చేదు కొడుతున్నాయి అని అంటే, ఆ రైతు చెప్పిన మాట ఏంటంటే, ఒక మేము అంతా చదువు చేస్తూ ఉన్నాం, అన్నింటికి వేసినట్టే దానికి ఎరువేస్తాం, అన్నిటికి వేసినట్టే దానికి నీళ్లు పెట్టాం, అన్నిటికి వేసినట్టు దానికి పందిరేసాం, అన్ని నేలలు అందించినట్టే దానికి కూడా సత్తువ నేల కలిగించాం, అన్ని దగ్గర ఏరేసినట్టే దాని దగ్గర కూడా నేలలో ఉన్నటువంటి రాళ్ళను ఏరేసాం. కానీ ఈ వేరు లోతుకు పోయిన తర్వాత, ఈ చెట్టు వేరుందే, ఆ వేరు లోతుకు పోయిన తర్వాత ఆ లోపల ఆ వేరుకి ఏదో పెంకు ఆ వేరుకు తాకి ఆ వేరును కొంచెం డ్యామేజ్ చేసి ఉంటుంది. ఆ వేరు డ్యామేజ్ చేయడం ద్వారా దీనికి వచ్చేటువంటి కాయలు చేదుగా పడుతున్నాయి అని చెప్తారు. చూడండి, బైబిల్లో ఒక మాట నేను బైబిల్ నుంచి మీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడతాను. చూడండి, బైబిల్ వాక్యం ఇందాక మనం చదువుకున్నటువంటి యెషయా గ్రంథము 5వ అధ్యాయము 4-5 వచనాలు చదువుదాం ఒకసారి. నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే ఇంకేది చేయాలి దానికి నేను? అది ద్రాక్ష పండ్లు కాయునని నేను కనిపెట్టినప్పుడు అది ఏ కాయలు కాస్తుంది? కారు ద్రాక్షలు కాయుటకు కారణం ఏంటి? ఆలోచించండి. ఆలోచిస్తే ఒకప్పుడు భక్తి జీవితాన్ని కలిగి ఉన్నాం, ఒకప్పుడు ప్రార్థన జీవితాన్ని కలిగి ఉన్నాం, ఒకప్పుడు చిన్నప్పుడు దేవుడు అంటే పడిచుచ్చంతగా ఉంది మన భక్తి జీవితం. ఇప్పుడు ఏమైంది అంటే జనరల్గా సింపుల్గా చెప్తాం, చెడు స్నేహాలు పట్టడం ద్వారా సిగరెట్ అలవాటు లేకపోతే సిగరెట్ అలవాటు వచ్చేసింది. చిన్నప్పుడు అలవాటు ఉందా? లేదు. బయటికి వెళ్ళాడు, స్నేహితులతో తిరిగాడు,
అలవాటు తెచ్చుకున్నాను. ఈ అలవాటుకు కారణం ఏంట్రా? ఇప్పటిదాకా బాగానే ఉన్నావుగా, ఇప్పటిదాకా నీకు మంచి కాయలు కాసాయి, మంచి ఫలాలు ఇచ్చావు, ఈ చెడు ఫలాలు, ఈ చేదు అలవాటు ఎందుకు వచ్చిందిరా అంటే స్నేహం. స్నేహం. తాగే అలవాటు ఎందుకు వచ్చిందిరా? స్నేహం. చెడ్డ మాటలు బూతులు మాట్లాడే అలవాటు ఎందుకు వచ్చిందిరా? స్నేహం. రకరకాల స్నేహాలు ఏంటి అని మనం ఒకసారి ఆలోచన చేస్తే 4 రకాల వేర్లు ఉన్నాయి. అవి చెప్పి నేను త్వరగా ముగించే ప్రయత్నం చేస్తాను. ఓకే, ఇప్పటికి ఇంచుమించుగా 20 నిమిషాలు అయిపోయింది. ఓకే, త్వరగా 4 వేర్ల గురించి జ్ఞాపకం చేసి ముగించే ప్రయత్నం చేస్తాను. చూడండి, బైబిల్ గ్రంథంలో నుంచేది హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం చదువుదాం ఒకసారి. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడలేడు. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అని ఏ వేరట? చేదైన వేరు మీలో ఎక్కడైనా మొలుస్తుందేమో. భక్తి జీవితంలో పెరుగుతున్నారు, ఆత్మీయ జీవితంలో పెరుగుతున్నారు, లోతైనటువంటి వేరులో ఉండాల్సినటువంటి వారు. కానీ రాను రాను ప్రార్థన చేస్తుండగా, బైబిల్ చదువుతుండగా, స్నేహాలను బట్టి చేదైన వేరు ఎక్కడైనా మొలిసి మీ ప్రవర్తనలో మార్పు వస్తుందేమో. చేదైన వేరు మొలిస్తే మీకు వచ్చేటువంటి ఫలాలు, నీ జీవితంలో వచ్చేటువంటి క్రియలు అవి చేదుగానే కనబడతాయి. ఎందుకు? నీ లోపలేముంది? చేదైన వేరు. చేదైన వేరు నీ జీవితంలో ఉన్నప్పుడు నీకు వచ్చేటువంటి ఫలాలు చేదుగానే కనబడతా ఉంటాయి. చూడండి, బైబిల్లో ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. పరిశుద్ధ బైబిల్లో వచ్చేది ప్రసంగి గ్రంథము. చేదైన వేరు నీలో కనబడుతుందేమో. మన బైబిల్లో చూద్దాం. బైబిల్లో చూస్తే సంసోను ఉన్నాడు. సంసోను చూడకూడనిది చూశాడు, తాకకూడనిది తాకాడు, వెళ్ళకూడని ప్రాంతానికి వెళ్ళాడు. చేదైన వేరు తనలో మొలిసింది. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనం చదువుదాం. చివరి వచనం. ఈ ఒకటి మాత్రము నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా ఎలా పుట్టించాడంటే ఆయన శ్రేష్టమైన వారిగానే పుట్టించాడండి. యథార్థవంతులుగా నేనే పుట్టించాడు. దేవుడు పుట్టించడంలో నీకు నాకు జీవితం ఇచ్చే విషయంలో ఏ లోపము లేదు. యజమాని ఆ చెట్టును నాటే విషయంలో, యజమాని ఆ ద్రాక్ష తోట నాటించే విషయంలో ఏ లోపము లేదు. సారవంతమైన నేల చూసుకున్నాడు, భూమిని చదును చేశాడు, దానిని దున్నాడు, దాంట్లో ఉన్న రాళ్ళు నేరాడు, శ్రేష్టమైనటువంటి మంచి ద్రాక్షనే నాటాడు. శ్రేష్టమైన జీవితాన్ని నీకు ఇచ్చాడు దేవుడు. దేవుడు నీకు జీవితం ఇచ్చే విషయంలో ఎలాంటి లోపం లేదు దేవుడి దగ్గర. చదువు. యథార్థవంతులుగానే నిన్ను పుట్టించాడు, కానీ వారు వివిధమైన తంత్రములను కల్పించుకొని చెడిపోయి
కారు ద్రాక్షలు కాస్తూ దేవుడు నిన్ను పుట్టించాడు, యథార్థవంతునిగానే పుట్టించాడు, భక్తి పరునిగానే పుట్టించాడు, మంచి కాయాలనే పుట్టించాడు, మంచి జీవితం జీవించాలనే పుట్టించాడు. పెరిగి పెద్దగైన తర్వాత నీ వేళ్లకు ఏదో సావాసం దొరికింది. చేదైన వేరు నీలో మొలిసింది. వివిధ తంత్రములను బట్టి చేదైన వేరును మొలిపించుకున్నావు. వివిధ దోస్తులను బట్టి, స్నేహితులను బట్టి, నువ్వు వెళుతున్నటువంటి పనులను బట్టి వివిధ తంత్రములను కల్పించుకొని ఉన్నారా? దాంట్లోనే చేదైన వేరు మొలిసింది. చేదైనటువంటి క్రియలను జీవితాన్ని చూపిస్తున్నావు. ప్రభు అంటున్నాడు, ఓ ఇశ్రాయేలులారా, యూదా వారలారా, నాకు మీరే సాయం చేయండి. నేను మీ విషయంలో ఎక్కడైనా నేను పొరపాటు చేశానా? నేనేం పొరపాటు చేయలేదు మీ విషయంలో. కానీ మీరు అలాంటి కారు ద్రాక్షలు కాస్తున్నందుకు మీకు ఏ శిక్ష వేయాలో మీరే చెప్పండి. నాకు న్యాయం చేయండి. నా చేతిలో ఏదైనా లోపం ఉందా? వ్యవసాయం చేసేటప్పుడు లోపం ఉందా? ద్రాక్ష తీగలు తీసుకొచ్చే విషయంలో లోపం ఉందా? భూమిని చదువు చేయడంలో లోపం ఉందా? రాళ్ళు ఏరే విషయంలో లోపం ఉందా? నీళ్లు కట్టే విషయంలో లోపం ఉందా? ఎరువేసే విషయంలో లోపం ఉందా? ఏ విషయంలో లోపం ఉందని కారు ద్రాక్షలు కాస్తున్నావు? దేవుడు అడుగుతున్నాడు. దానికి సమాధానం, యూదా ప్రజలారా, ఇశ్రాయేలు ప్రజలారా, విశ్వాసులారా, మనమే దేవుడికి సమాధానం చెప్పాలి. ఈ ఏరు ఏమైంది? చేదైన వేరు పరిచింది. చేదైన వేరు ఉండడం బట్టి కారు ద్రాక్షలు కాస్తా ఉంది. ఇంకో మాట చూద్దాం బైబిల్లో, యెషయా గ్రంథము 2:2 చూద్దాం. యెషయా గ్రంథము 5వ అధ్యాయం. యెషయా గ్రంథము 5వ అధ్యాయం 29వ వచనం చూద్దాం. ఆడసింహం గర్జించినట్లు 29వ వచనం. ఆడు సింహము గర్జించినట్లు. 24వ వచనం. 5వ అధ్యాయము 24వ వచనం. సైన్యములకు అధిపత్యకు యెహోవా యొక్క ధర్మశాస్త్రము నిర్లక్ష్య పెట్టుదురు. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని, ఆ దేవుని వాక్కును తృణీకరించుదురు. కాబట్టి అగ్ని జ్వాల కొయ్యకాలను కాల్చివేయునట్లు ఎండిన గడ్డి మంటలలో భస్మమగునట్లును వారి వేరు ఏమవుతుందట? కుళ్ళిపోతుంది. కుళ్ళిపోయిన ఏర. మొదటి ఏరేమో ఎండిపోయింది. ఎందుకు ఎండిపోయింది? వివిధ తంత్రములను మనం కల్పించుకున్నాం. మన ఏరు కుళ్ళిపోవడానికి కారణం ఏంటి అంటే వివిధ తంత్రాలను మనం కల్పించుకున్నాం. చేదైన వేరు మనలో మొలవడానికి మనుషుల పద్ధతులను కల్పించుకున్నాం. మనుషుల ఆలోచనలను ఎక్కించుకున్నాం. వాక్యం ఏం చెబుతుంది అనేది మనం చూసుకోవాల్సింది. కానీ మనుషుల ఆలోచనలు, మనుషుల తలాపులను మన మనసులో ఎక్కించుకొని చేదైన వేరును కాశాం. చేదైన వేరును మొలిపించుకున్నాం. ఇక్కడ ఈ వేరు ఏమైందట? ఏమైంది? ఏమైంది? ఈ వేరు కుళ్ళిపోయిన వేరు. ఎందుకు కుళ్ళిపోయింది? ధర్మశాస్త్రమును ఏం చేశారు? వాళ్ళు నిర్లక్ష్యం పెట్టారు.
దేవుని వాక్యాన్ని ఏం చేశారు? వాళ్ళు తృణీకరించారు. దేవుని వాక్యాన్ని తృణీకరించినటువంటి వారు, ధర్మశాస్త్రాన్ని నిరాకరించినటువంటి వారి జీవితం ఏమవుతుందట? కొల్లిపోతుంది. దేవుని వాక్యం పట్ల ఆసక్తి ఉండదు, దేవుడి పట్ల ఆసక్తి ఉండదు. అలా యథార్థవంతుడిగా దేవుడిని పుట్టించాడు. భక్తిపరుడుగా ఉండడానికి దేవుడు నీ కొరకు చదువు చేశాడు, తన ప్రాణం పెట్టాడు, తన రక్తం కార్చాడు. నేను పరిశుద్ధుని, మీరు కూడా పరిశుద్ధులుగా జీవించడమే దేవుడు నీ కొరకు నా కొరకు రక్తం కార్చి తన ప్రాణాన్ని పెట్టి మనల్ని సజీవులుగా పరిశుద్ధులుగా జీవించడానికి ఆయన మన కొరకు చక్కని ప్రణాళిక వేసి పెట్టాడు. ఆయన నీ లోపల వాక్యం నాటడానికి సారవంతమైన నేలగా తయారు చేశాడు నీ జీవితాన్ని. ఆ రోజు సారవంతమైన నేలగా తయారు చేస్తేనే దేవుని వాక్యం నీ హృదయంలో ఉన్నది కనుక నువ్వు రక్షించబడ్డావు. ఆ రోజు నీలో ఉన్నటువంటి భూమిని తవ్వాడు ఆయన, నీ హృదయాన్ని తవ్వాడు. నీలో ఉన్న రాళ్ళనంతా ఏరి పారేశాడు. అందుకే దేవుని వాక్యాన్ని అంగీకరించి వాక్యాన్ని హృదయంలో పెట్టుకొని నేను పాపిని అని ఒప్పుకొని రక్షించబడి బాప్తిసం తీసుకొని సంఘంలో చేర్చబడ్డావు. అప్పటి నుంచి దేవుడు ధర్మశాస్త్రాన్ని పాటించాల్సిన నీవు, వాక్యాన్ని అనుసరించి నడవలసినటువంటి నీవు ఏం చేస్తున్నావు? దేవుని ధర్మశాస్త్రాన్ని ఏం చేస్తున్నారు? ఇక్కడ వీళ్ళు నిర్లక్ష్యం చేస్తున్నారు. దేవుడు ధర్మశాస్త్రమును దేవుని నిర్లక్ష్యం చేయడానికా? వాక్యాన్ని తృణీకరించడానికా? వాక్యాన్ని తృణీకరించినప్పుడు, ధర్మశాస్త్రాన్ని నిరాకరించినప్పుడు వారి వేరు ఏమవుతుందంట? ఏమవుతుంది? కుళ్ళిపోతుంది. ఎందుకు రమైనా వేరు కుళ్ళిపోయిందంటే నువ్వు ఆల్రెడీ దేవుణ్ణి ఏం చేశావు? నిరాకరించావు, ధర్మశాస్త్రాన్ని తృణీకరించావు. దేవుడు అంటే భయం లేదు, వాక్యం అంటే భయం లేదు. వాక్యాన్ని తృణీకరిస్తున్న ఎన్నిసార్లు దేవుడు నిన్ను కత్తిస్తా ఉన్నాడు, ఎన్నిసార్లు దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు. హెచ్చరించిన ప్రతిసారి నువ్వేం చేస్తున్నావు? దాన్ని తృణీకరిస్తున్నావు. దేవుని వాక్యం సూటిగా మాట్లాడిన ప్రతిసారి నువ్వేం చేస్తున్నావు? నిర్లక్ష్యం చేస్తున్నావు. చూద్దాంలే. ఈ స్థితి నువ్వుంటే నువ్వేరు ఏమైనట్టు? కుళ్ళిపోయిన స్థితిలో నువ్వు ఉన్నావు. నీ వేరు కుళ్ళిపోయింది. కుళ్ళిపోయిన స్థితిలో ఉన్నటువంటి వేరు కలిగిన జీవితమే దేవుని వాక్యాన్ని తృణీకరిస్తారు, దేవుణ్ణి నిర్లక్ష్యం చేస్తారు. మనకు మనమే ఆలోచన చేసుకోవాలి. ఒక బిడ్డ దేవునికి దూరం అయిపోతున్నాడంటే, ఒక విశ్వాసి దేవునికి దూరం అయిపోతున్నాడంటే, నేను ఎక్కడైనా దేవుని వాక్యాన్ని తృణీకరిస్తున్నానా, నిర్లక్ష్యం చేస్తున్నానా? దేవుని వాక్యం నన్ను హెచ్చరించినప్పుడు దానిని నిర్లక్ష్యం చేస్తున్నానా, తృణీకరిస్తున్నానా? ఒకవేళ నేను తృణీకరిస్తున్నాను, నిర్లక్ష్యం చేస్తున్నానంటే నా వేరు కుళ్ళిపోయి ఉన్నదే. మనుషులకు ఏం కనబడుతుంది? వేరు కనబడుతుందా, కాండం కనబడుతుందా? మనుషులకు ఏం కనబడుతుంది? కాండమే కనబడుతుంది. భూమి పైకి ఉన్న కాండమే కనబడుతుంది. వేరు ఎవరికి కనబడదు. కనబడుతుందా వేరు? వేరు కనబడదు. అది లోపల కుళ్ళిపోయినది. వేరు మన అంతరంగ జీవితానికి సాదృశ్యంగా ఉంది. కానీ బయటికి మాత్రం ఆ కాండం పచ్చగానే కనబడుతుంది, లావుగానే కనబడుతుంది, మంచిగా ఉన్నట్టే కనబడుతూ ఉంది. పైకి భక్తి కలిగిన వారిగా కనబడతాం, ప్రార్థన కలిగిన వారిగా కనబడతాం,
మన కుటుంబాలు ఆశీర్వదించబడిన కుటుంబాలు కానీ కనబడతాం బయటికి. కానీ దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేసినప్పుడు, దేవుని తృణీకరించినప్పుడు ఆటోమేటిక్గా లోపల ఉన్నటువంటి వేరు మన అంతరంగ జీవితం కుళ్ళిపోయింది. కుళ్ళిపోయినటువంటి జీవితాన్ని కలిగి పైకి మాత్రం ఏదో హ్యాపీగా సంతోషంగా ఉన్నట్టుగా కనబడుతున్నటువంటి జీవితాలు. మొదటి ఏరేంటిది? చేదైన వేరు. రెండో ఏరేంటిది? కుళ్ళిపోయిన ఏరు. మూడో ఏరు హోషేయ గ్రంథము, దానియేలు గ్రంథం తర్వాత ఉంటుంది. హోషేయ గ్రంథము 9వ అధ్యాయము 16వ వచనం చూద్దాం. ఎఫ్రాయిము మొత్తబడెను, వారి వేరు ఎండిపోయెను. వారి వేరు ఏమైందట? ఎండిపోయింది. మొదటి ఏరు చేదైన వేరు, రెండో ఏరు కుళ్ళిపోయిన ఏరు, ఎఫ్రాయిము ఏరు ఎండిపోయిన ఏరు. ఈ ఏరు ఎండిపోయిందంట. ఈ ఏరులో ఏ రకమైన ఏరు మనది? చేదైన వేరో, కుళ్ళిపోయిన ఏరో, ఎండిపోయిన ఏరో. వేరు బయటికి కనబడదు కానీ కాండమే బయటికి కనబడుతుంది. ఆకులే బయటికి కనబడతాయి, ఫలాలే బయటికి కనబడతాయి. ఆ ఫలం తీయదా లేదంటే చేదుదా చూసేవాడికి అర్థమవుతుంది. నా చుట్టూ కాయలు ఉన్నాయి అని నేను అనుకుంటున్నాను, కానీ నా కాయలు తిన్నవాడికి, నా మాటలు విన్నవాడికి, నా క్రియలు చూసిన వాడికి అర్థమవుతుంది ఈ కాయ తీయదా చేదుదా. నా మాటలు విన్నవాడికి అర్థమవుతుంది ఈ మాటలు మంచి మాటలా లేదంటే చెడ్డ మాటలా. నా దృష్టికి నేను మంచిగా మాట్లాడుతున్నాను అనుకుంటాను. ఎండిపోయిన ఏది? ఎఫ్రాయిము. చదువునా? ఎఫ్రాయిము మొత్తబడిను, వారి వేరు ఎండిపోయాను. ఎందుకు ఎండిపోయిందో తెలుసా? ఏరు చూడండి, 7వ అధ్యాయము 8వ వచనం. 7వ అధ్యాయము 8వ వచనం. హోషేయ గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనం. ఎఫ్రాయిము ఎవరితో కలిసిపోయిండు? అన్య జనులతో కలిసిపోయిండు. ఒక ఎఫ్రాయిము, ఒక క్రైస్తవుడు, దేవుని బిడ్డ, వాక్యంతో సహవాసం చేసిన వాడు, విశ్వాసులతో సహవాసం చేసినటువంటి వాడు, తోటి క్రైస్తవులతో సహవాసం చేసినటువంటి వాడు. కానీ ఒక ఎఫ్రాయిము లేదంటే దేవుని బిడ్డ, ఒక విశ్వాసి ఎవరితో సహవాసం చేస్తున్నాడు? అన్య జనులతో సహవాసం చేస్తున్నాడు, అన్య జనులతో కలిసిపోయాడు. ఫ్రెండ్స్ ఉంటారు, ఉండడం తప్పు కాదు, కానీ వారితో కలిసిపోవద్దు, వారితో కలిసిపోవద్దు. మా నాన్న చనిపోయినప్పుడు నా చిన్ననాటి స్నేహితులు అందరూ వచ్చారు నా దగ్గరికి, నా క్లాస్మేట్స్. ఫస్ట్ నుంచి 7th క్లాస్ వరకు ఒకే స్కూల్లో చదువుతున్నాను. వాళ్ళందరూ నన్ను పరామర్శించడానికి వచ్చారు. వస్తూ వాళ్ళు మామూలుగా రాలేదు, మంచిగా ఫుల్ బాటిల్ పట్టుకొని వచ్చారు. ఒక థమ్సప్ బాటిల్ పట్టుకొని వచ్చారు. అందరం రోడ్డు మీద కూర్చున్నాం. అరే ఫ్రెండ్ కదా తాగురా అంటాడు. స్నేహితులే, ఫ్రెండ్సే, ప్రారంభంలో పట్టుకుంటా. చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్నాను. అట్లా అని చెప్పేసి స్నేహితుడే కదా. అంతకుముందు వాడు ఏం చెప్పినా నేను చేసేవాడిని, నేనేం చెప్పినా వాడు చేసేవాడు. మంచి ఫ్రెండ్సే కనుక వాడు తీసుకొచ్చి గ్లాసులు డైరెక్ట్ నా చేతికి ఇస్తున్నాడు. ఎవరా ఏం కాదు తాగు, నేను తాగను రా అంటే, ఇక్కడ నీ చర్చలు రా చూస్తారు ఎవరన్నా, ఏం కాదు తాగు.
ఎఫ్రాయిము అన్య జనులతో ఏం చేసిండట? పార్టీలు. ఎంత సిగ్గు చెడు మనకది. ఆ పార్టీలలో మనం పాల్గొంటూ పొందామంటే మన ఏరు ఏమైపోయింది? ఎండిపోయింది. ఇప్పుడు అదే ఎండిపోయిన ఏరును పట్టుకొని, అదే ఎఫ్రాయిమును లేదంటే అదే అన్ని జనులతో కలిసిపోయినట్టు మన జీవితాన్ని పట్టుకొని, నేను నీకు చేయాల్సిందే చేశాను. ఓ ఇశ్రాయేలు వాళ్ళారా, ఓ యూదా వాళ్ళారా, నేను మీకు ఏం చేయాలో అన్నీ చేశాను. అయినా నువ్వు వేరు ఎండిపోయింది అంటే దానికి మీరే న్యాయం చెప్పండి. నేనేం చేయాలో చెప్పండి. ఇప్పుడు మిగతా ద్రాక్ష తీగలకు వేసినట్టుగా నీకు ఎరువు లేదా, నీకు నీళ్లు పోయలేదా, నీ భూమిని చదువు చేయలేదా, నీ దగ్గర రాళ్ళు ఏరలేదా? నీకు అన్ని రకాలుగా ఏమి చేయాలో, ఒక తోటమాలిగా ఏం చేయాలో అన్ని చేశా. నీ కొరకు బురుజు కట్టించా, నీ కొరకు చొట్టిని తొలిపించా. అన్ని ద్రాక్షలు కాసినట్టు నువ్వు కూడా కాసావు. కాయలేదు కాదు, మళ్ళీ కాసావు. కానీ ఏం కాసావు? చేదు ద్రాక్షను, కారు ద్రాక్షను, పనికి మాలిన ద్రాక్షను. ఎవడు తీసుకుంటాడు అది? ఎవరికి కావాలని జీవితం? ఇందుకోసమే నానికి నేను ఇచ్చింది, ఇందుకోసమే నీ కొరకు ప్రాణం పెట్టింది, రక్తం కాచింది, ఎందుకోసమే నా పరలోకం నీ భూలోకానికి దిగి వచ్చింది. నీ వేరు చేదైన వేరు మరిపించుకోవడానిక? నీ వేరు కులిపోయిన వేరుగా మార్చుకోవడానిక? నీ ఏరు ఎండిపోయేటట్టుగా నేను నీరు కట్టింది. నీ పక్కన ఉన్న ఏరేమో నిగనిగలాడుతూ చక్కగా మంచి ఫలాలు ఇస్తుంది, నీ ఏరేమో కుళ్ళిపోతుంది. కారణం ఏంటి? దానికి ఎవరు సమాధానం చెప్పేది? నువ్వే చెప్పాలి సమాధానం. ఎవరు చెప్పాలి? ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. చూడండి, మత్తయి సువార్త 13వ అధ్యాయం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 28వ వచనం చదవండి. 18వ వచనం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 18వ వచనం. విత్తువాని గురించిన ఉపమానం వినుడి. ఎవడైనను రాజ్యమును గురించిన వాక్యములు విని గ్రహింపక ఉండగా దుష్టుడు వచ్చి వారి హృదయంలో విత్తబడిన దానిని ఎత్తుకొని పోవును. త్రోవ పక్కన పడిన విత్తనాలు వీడే. రాతి నేలను విత్తబడిన వాడు వాక్యము విని వెంటనే సంతోషముతో దానిని అంగీకరించువాడు, అయితే అతనిలో వేరు లేనందున వాక్యం విని ఏం చేస్తారంటే వీళ్ళు ఏం చేస్తారు? చాలా అంగీకరిస్తారు, సంతోషిస్తారు, ముషాలు జరుపుకుంటారు. ఏం చెప్పిన పాస్టర్ అంటారు, మస్తు చెప్పిన అంటారు, దేవుడి రోజు నాతో మాట్లాడిందంటారు, దేవుడు నా జీవితాన్ని మార్చిందంటారు, మస్తు చెప్పేస్తారు. ఆ వాక్యం విని 21వ వచనం. వెంటనే వాక్యం విని వెంటనే దానిని సంతోషంతో అంగీకరించి అయితే అతనిలో వాక్యం విని సంతోషంగా అంగీకరించే వారిలో వేరు లేనందున
కొంతకాలం నిలిచునుగా. వేరు లేదా వీరికి? ఆ? ఉంది. వేరు లేదని కాదు, వేరుంది, కానీ ఆ వేరు లోపల దాకా వెళ్ళలేదు. ఎందుకు? కిందే ఉన్నది బండ ఉంది, బండ లాంటి హృదయం. వేరుంది వీళ్ళకి, కానీ ఆ వేరు లోపలికి పోయించుకోవాలి. ఆ వేరు లోతుగా నాటపడదు. పైకి మాత్రమే హ్యాపీగా సంతోషంగా ఎక్కిరిస్తారు. క్రైస్తవులం అంటే ఎలా ఉండాలా? పోయామా వచ్చామా చాలు. వాక్యం చెప్పిడా అబ్బా సూపర్ ఉందన్న. పాస్టర్ దగ్గర పోయామా, పాస్టర్ మస్తు అనిపించింది రోజు వాక్యం, దేవుళ్ళతో మాట్లాడని చెప్తాను. మాస్టర్ ఫుల్గా లావ్ అయిపోతాడు. ఎందుకు? గ్యాస్ పడుతున్నాం కదా. నిజంగా పాస్టర్ దేవుడు నాతో మాట్లాడింది, నా జీవితం మార్చబడ్డది అని చెప్తాను. ఆ వాక్యం లోతుగా నాటబడదు కనుక బండ లాంటి హృదయం, గరుకు లాంటి హృదయం, రాజుకుండి వాక్యాన్ని లోపలికి ఎక్కించుకోరు. వింటారు, అప్పటిదప్పుడు సంతోషపడతారు. గేటు దాటిందంటే, రోడ్డు ఎక్కిందంటే మర్చిపోతారు. హృదయంలో వాక్యం ఉండదు. అన్ని వేల గురించి చెప్పాను. ఇప్పుడు 4 వేలు. మొదటి వేరేంటిది? చేదైన వేరు. రెండో వేరేంటిది? కుళ్ళిపోయిన ఏరు. మూడో ఏరేంటిది? ఎండిపోయిన ఏరు. నాలుగోది లోతుగా నాటబడని వేరు. చేదైన వేరుకు కారణం ఏంటి? వివిధ తంత్రములను కల్పించుకోవడం. దేవుడు యథార్థవంతులను పుట్టించాడు, కానీ మనమే వివిధ తంత్రాలను కల్పించుకొని చేదైన వేరును మనం ముడిపించుకుంటున్నాం. రెండో ఏరు కుళ్ళిపోయిన ఏరు. కుళ్ళిపోవడానికి కారణం ఏంటి? వాక్యమును నిర్లక్ష్యం చేయడం, వాక్యమును తృణీకరించడం, దేవుని నిర్లక్ష్యం చేయడం. అలా చేసినప్పుడు మన వేరు కుళ్ళిపోతుంది. మంచి ఫలాలు రావు, చేదు ఫలాలు వస్తాయి. కారు ద్రాక్షలే కాస్తాయి. ఎండిపోయిన ఏరు. ఎందుకు ఎండిపోయింది ఏరు? అన్ని జనులతో సహవాసం, అన్ని జనుల స్నేహితులు ఉండొద్దు అని కాదు, కానీ వారు చేసినట్లు చేయొద్దు అని. నిన్ను చూసి వాడు నేర్చుకోవాలి, వాడిని చూసి నువ్వు నేర్చుకోవద్దు. నిన్ను చూసి వాడు బైబిల్ పట్టుకోవాలి, వాడిని చూసి నువ్వు గ్లాస్ పట్టుకోవద్దు. నిన్ను చూసి వాడు ప్రార్థనకు రావాలా, కానీ వాడిని చూసి నువ్వు చేతిలో సిగరెట్ పట్టొద్దు. నిన్ను చూసి వాడు మంచి మాటలు మాట్లాడాలా. నీ ప్రార్థన చూసి వాడి కనీసం జీవితంలో మార్పు వచ్చి మంచి మాటలను చెడ్డ మాటలు మాట్లాడకుండా. అన్ని జనులతో కలిసిపోయిండు ఎఫ్రాయిము. వేరు ఏమైంది? ఎండిపోయింది. 4వ వేరు. వేరుంది. వాక్యం చెప్పగానే ఓ సూపర్ అంటాం, మనం జీవితం మారింది అనుకుంటాం, బ్రతుకు మారింది అనుకుంటాం, నిజంగా దేవుడితో మాట్లాడినంటాం. కానీ వాక్యం హృదయం లోతులోనికి వెళ్ళలేదు కనుక వెంటనే ఏమవుతారు వాళ్ళు? శ్రమ, కష్టము, బాధ కలగగానే దేవుడు నాకేమో న్యాయం చేశాడు అని ఇప్పటిదాకా దేవుడు నాతో మాట్లాడినాను కదా. శ్రమ రాగానే దేవుడు నాకేమో న్యాయం చేశాడు, దేవుడు నాకేమో మేలు చేశాడు, దేవుడు నమ్ముకుంటే నాకు ఏం ఒరిగిందని అన్నట్టు
చెప్పినటువంటి మాటల చేత మన వేరు లోపలికి వెళ్ళలేదు. ఈ 4 వేరులో ఏ రకమైన వేరు అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. కానీ ఈ 4 వేరులు కలిగినటువంటి వారు బయటికి మాత్రం బాగానే కనబడతారు, పచ్చగానే ఉంటారు, ఆకులు నిగనిగలాడుతూనే ఉంటాయి. కానీ వారి ఫలాలు మాత్రం చేదుగా ఉంటాయి, వారి క్రియలు చేదుగా ఉంటాయి, వారి మాటలు చేదుగా ఉంటాయి, వారి ప్రవర్తన అంతా కూడా దేవుడికి విరుద్ధంగా ఉంటుంది. ఇలా మన జీవితాలు ఉంటే కనుక మన జీవితాలను మనమే సరి చేసుకోవాలి. 3 రకాల ద్రాక్ష తోటల గురించి చెప్పాను. మొదటి ద్రాక్ష ఏంటిది? శ్రేష్టమైంది. రెండోది మనోహరమైంది. మూడోది నిజమైన ద్రాక్ష తోట. ఈ 3 ద్రాక్ష తోటల గురించి వచ్చే వారికి జ్ఞాపకం చేసుకుందాం. తలవంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఈ 3 ద్రాక్ష తోటల గురించి మీరు ధ్యానం చేసుకుని రండి. దేవుడు మనల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. అందరం తలవంచుదాం, కళ్ళు మూసుకుందాం.